అంబర్పేట అసెంబ్లీ నియోజకవర్గంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాదయాత్ర చేశారు. బస్తీల్లో తిరుగుతూ ప్రజా సమస్యలు తెలుసుకున్నారు. ఉదయం 10 గంటలకు కాచిగూడలో ప్రారంభమైన పాదయాత్ర గోల్నాక, అంబర్పేట్, బాగంబర్పేట్ మీదుగా కొనసాగుతూ నల్లకుంటలో ముగిసింది. వర్షాలు పడేసరికి రోడ్లు పాడయ్యాయని, తాగునీటి కష్టాలు ఇంకా కొనసాగుతున్నాయని కిషన్ రెడ్డి అన్నారు. తాగునీటి సమస్య పరిష్కారానికి రాష్ట్ర సర్కార్ తక్షణమే ఒక స్పష్టమైన ప్రణాళిక రూపొందించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల వేళ కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటీలను ఇప్పటికీ ప్రభుత్వం అమలు చేయడం లేదని విమర్శించారు. ఇచ్చిన హామీలను ఎప్పుడు అమలు చేస్తారు అంటూ సీఎం రేవంత్ రెడ్డిని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. గ్యారంటీల పేరుతో హామీ ఇచ్చారో ఆ గ్యారంటీలన్నీ ఎప్పుడు పరిష్కారం చేస్తారని ఈరోజు ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు. నేను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారిని అడిగేది ఒకటే, మీరు ఇచ్చినటువంటి హామీలు ఎప్పుడు అమలు చేస్తారు? పేదలకు ఈరోజు పెన్షన్స్ ఎప్పుడు ఇస్తారు? 2000 పెన్షన్ 4000 ఎప్పుడు చేస్తారు? దివ్యాంగులకు 3000 పెన్షన్ 6000 ఎప్పుడు చేస్తారు? అదేవిధంగా ఈరోజు ముఖ్యంగా పేదలకు సంబంధించినటువంటి మహిళలకు 2500 రూపాయలు ఇవ్వాలి. నిరుద్యోగ యువతకు నెలకు 4000 ఇవ్వాలి. అదే రకంగా ఈరోజు దళితులకు 12 లక్షలు, బీసీలకు 1,00,000 కోట్లు ఏవి కూడా ఈరోజు తెలంగాణలో అమలు జరగడం లేదు. ఏ బస్తీలకు వెళ్ళినా ఈరోజు ఇంటి కోసం మహిళలు ఈరోజు కాంగ్రెస్ పార్టీని నిలదీసే పరిస్థితి వచ్చింది.